హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. మహారాజా మూవీ తర్వాత విజయ్ సేతుపతి గారి రేంజ్ ఏ విధంగా పెరిగిందో మనం అందరం చూసాం. అండ్ మహారాజా కూడా ఒక నార్మల్ సినిమా లాగా రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ అయిపోయి చైనాలో కూడా చాలా బాడింది సినిమా. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్న సినిమాలు ఎప్పుడైనా కానీ సైలెంట్ గా వస్తాయి, ర్యాంప్ ఆడిస్తాయి అనమాట. సో అలాంటి సినిమా ట్రైలర్ వాళ్ళు మీకోసం తీసుకొచ్చాను అనమాట. ఏస్ అనే మూవీ. నాకు తెలిసి చాలా మంది ఇనుండ్రు ఈ నేమ్, ఎందుకంటే ఇది రిలీజ్ అయిన ఛానల్ కూడా దగ్గర దగ్గర 200 అలా ఉన్నారు అంతే సబ్స్క్రైబర్స్. సో చాలా స్మాల్ స్కేల్ లో రిలీజ్ చేస్తున్నారు. మనం ఎప్పుడో చాలా రోజుల నుంచి చూస్తున్నాం స్మాల్ స్కేల్ మూవీసే మంచి ఇది ఫుల్ హైప్ తీసుకొస్తున్నాయి అన్నకి. సో అలాంటి ట్రైలర్ మీకోసం తీసుకొచ్చాను అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ రియాక్ట్ టు దిస్ ట్రైలర్. యోగి బాబు ఉన్నాడంటే మంచి రేంజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మై ఫేవరెట్ రుక్మిణి వసంత్. ఏం పని మీద వచ్చాడు? వావ్, ఇంట్రెస్టింగ్. ఓకే, బా మట్టి తొడవడానికి వచ్చావా? టోటలీ స్మగ్లింగ్. ఇంట్రెస్టింగ్ ఉంది. శామ్సియస్ కదా బీజిఎం అదరగొట్టాడు. సో బీజిఎంలో కూడా ఎక్కడ తగ్గదు మనకి. యూడ్రా నువ్వు. ఎస్ తో ప్యాకటా స్మగ్లింగ్. విజయ్ దేవరకొండ. సో లాస్ట్ లో ఏంటి విజయ్ దేవరకొండ లేపారు. సో బాగుంది అనమాట, డీసెంట్ గా చాలా బాగుంది. సో ఓవరాల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బీజిఎం కానీ ఆర్ఎల్స్ శామ్సియస్ బీజిఎం లో అసలు లోటు లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మొత్తం ఫారిన్ కంట్రీ బాగా చూపించారు. అండ్ మై ఫేవరెట్ రుక్మిణి వసంత్, ఎక్కడ డౌట్ లేదనమాట. కలర్ఫుల్ గానే ఉంటది పిక్చర్ మాత్రం. మహారాజా తర్వాత రాబోతున్న మూవీ కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోద్దులేండి, అది వేరే విషయం. ఓకే, విజయ్ సేతుపతి గారు మూవీస్ అంటేనే స్టార్టింగ్ లో లోగా స్టార్ట్ అయ్యి బ్లాస్ట్ గట్టిగా ఇద్ది అనమాట. సో ట్రైలర్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. 23rd రాబోతుంది. గో అండ్ వాచ్ ఇట్.